అంటే దేవుని మనస్సులో కొందరిని గూర్చిన ఆలోచనలు, స్మృతులు, జ్ఞాపకాలు, ఇష్టాలు, సందర్భాలు, సంఘటనలు, వీటిని గూర్చి ఆయన మనస్సులో ఎలా ఉన్నాయటండి? లెక్కకు మించి అంటున్నాడు. లెక్క అంటే 100, 1000, 1,00,000, కోటి అంటే ఇసుక కంటే అంటున్నాడు. చూడండి, సముద్రపుడిని ఎంత తీసుకుంటుందండి? ఒక్కొక్క ఇసుక రేణువును తీస్తే అండి అసలు లెక్క పెట్టగలమా వాటిని? అంటే దేవుని మదిలో, దేవుని తలంపులో ఆయన ప్రేమించిన వారిని గూర్చిన ఆలోచనలు ఎన్నున్నాయి? లెక్కకు మించట. వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఏంటప్పా, మనల్ని గూర్చి ఆయన ఆలోచనలు ఇసుక కంటే ఎక్కువగా ఉన్నాయా? ఏంటి, భూమి మీద ఉన్న మనుషులందరి కోసం ఆయన ఆలోచనలు లెక్కకు మించి ఉంటాయా? అందరిని గూర్చి కావండి. ఎవరినైతే ఆయన బహుగా ప్రేమిస్తున్నాడో, ఆయనని ఎవరైతే బహుగా ప్రేమిస్తున్నారో వారిని గూర్చిన తలంపులు, వారిని గూర్చిన ఆలోచనలు ఆయన మదిలో ఎప్పుడూ కూడా ఉంటుంటాయి.